పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతూ ఉంది. పూలబాలం తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు దాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయనసు బావురుమన్నవి కృంగిపోతు నా మానస మందిదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నదాది కన్య సన్నని గొంతుకతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు 4 గడియల్ కని పెంచిన తీగ తల్లి జాతీయత దిద్దితీర్చుము తదీయ కరములలోన స్వేచ్ఛమై నూయలూగుతున్ మురియుతుందుము ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివేళ్లపై. ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతు సుగంధము కోసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు. మేము బొంట్ల నేత్రాలకు హాయిగోర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు చేతువే. ఏ